సమస్య చాలా కీలకమైంది. ఎందుకంటే అక్కడ ఆ విషయం పైన దాడులు జరిగేవి, దాదాపుగా మర్డర్ల వరకు వెళ్ళిన సిచ్యువేషన్ చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పి ఒకటి మీరు అంతకుముందు చెప్పారు. సో ఏంటి అది ఎక్కడి దాకా వచ్చింది? ఖమ్మం జిల్లా పూర్తి గిరిజన జిల్లా. అది దాని స్వరూపం వేరు, అక్కడ పరిస్థితులు వేరు. ఉద్యమ స్వభావం గల జిల్లా అది. నక్సలైట్ పార్టీలు అన్నీ ఉంటాయి, విప్లవ పార్టీలు అన్నీ ఉంటాయి, రెండు కమ్యూనిస్టులు అక్కడే ఉంటాయి. ఇటు కాంగ్రెస్లో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా ఆ భావాల్లో నాయకత్వం ఉంటుంది. మళ్ళీ ఇందులో వైట్ కాలర్ లీడర్షిప్ ఉండదు. అదే వాతావరణం 2004లో ఈ పోరాటం తెలంగాణ ఉద్యమంలో నడుస్తూ ఉంది. రైతులు, భూములు పోరాటం, దీనికి ఎక్కడో అక్కడ పరిష్కారం చేయాలని అలాంటి 2004 పెద్దలు దిగవంత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో పోడు మీద బతికే రైతులు, గిరిజనులకి మనం ఏదన్నా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆలోచన చేసి ఆనాటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో పోడు భూములు నరుక్కొని వ్యవసాయం చేస్తున్న రైతాంగాన్ని అందరికీ కూడా పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. వ్యవసాయం చేసుకున్న క్రమంలో 2014లో కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత పోడు భూములు పట్టాలు తీసుకున్న భూములు కానీ పోడు భూములు వ్యవసాయం చేసుకుంటున్న హరితహారం పేరుతో భూములలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి ఆ రైతులు వాళ్ళ భూములు దున్నుకోవటానికి పోతే కూడా జైలు పంపిన పరిస్థితి. నా దగ్గర కొణిజర్ల మండలంలో ఎల్లన నగర్ పసిపాప 20 రోజుల బాలింత మహిళని కూడా జైల్లో పెట్టిన పరిస్థితి. ఆ రోజు నేను, ఈనాటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఈనాటి సీతక్క మంత్రి, వీళ్ళందరినీ తీసుకొని ఆ ఊరు పోయా. నేను ఆ రోజే అనుకున్నా, ఎలక్షన్లో మాట ఇచ్చా, భగవంతుని దేవల్ల మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా నేను ప్రభుత్వాన్ని అడిగి మెప్పించి ఒప్పించి మిగిలిన వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తా, మీ అందరికి కూడా బోరు నీటి వసతి కల్పించే బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి అందరికి పర్మిషన్లు ఇప్పించి అందరికి బోర్లు ఇప్పించుకునే అవకాశం కల్పించిన. రైట్. రేపు వాళ్ళందరికీ కరెంట్ ఇప్పించే కార్యక్రమం చేస్తా, మోటార్లు ఇప్పించే కార్యక్రమం చేస్తా. అది కాంగ్రెస్ పార్టీ. మాయమాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, రైతులు కూడా లోన్ వేసి, రేట్ల కోసం వాళ్ళకి సంఖ్యలు వేసి, ఇది కాదు. కాంగ్రెస్ పార్టీయే రైతుల పార్టీ, కాంగ్రెస్ పార్టీయే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీయే గిరిజనుల పార్టీ. గిరిజనుల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని అన్నోడిది నోరు బుద్ధి. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా బతకొచ్చు. అది కాంగ్రెస్ పార్టీ. అంతేగాని సెలక్షన్ లాగా ప్లాన్ చేసుకొని హెరాస్మెంట్ చేసి ఇబ్బంది పెట్టేది కాదు. అందులో ఖమ్మం జిల్లా ప్రత్యేకమైన జిల్లా. అది ఏ రోజు కూడా కాంగ్రెస్ వన్ సైడ్ జిల్లా. కాంగ్రెస్ని కష్టాల్లో ఖమ్మం జిల్లాకు వచ్చినప్పటికి ఏంటంటే ఒక కీలకమైన ప్రశ్న, అక్కడ మహామహులందరూ ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానివ్వండి, బట్టి విక్రమార్క కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మందిలో ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రామదాసు ఏ పార్టీ అంటే ఎవరి నాయకుడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషా లేకపోతే బట్టి మనిషా అనేది ఒక ప్రశ్న అయితే చాలా కీలకంగా అక్కడ చాలా మందిలో వినిపిస్తూ ఉంటుంది. ఏంటి అసలు అంటే ఎవరి మనిషి అనుకోవాలి? ప్రధానంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా. ఆనాడు 83లో ఉమ్మడి రాష్ట్రం పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు గారికి బ్రహ్మరథం పడితే కూడా 10 నియోజకవర్గాల్లో ఒకటే నియోజకవర్గం వచ్చింది తెలుగుదేశానికి. అది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఎంగళరావు గారి నాయకత్వం, అటు సిద్ధారెడ్డి గారి నాయకత్వం. మళ్ళా 2014లో తెలంగాణ రాష్ట్రం అంతా తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పెద్ద ఎత్తున కింద లేస్తే కేసీఆర్, నిలబడితే కేసీఆర్ అన్న రోజుల్లో కూడా 10 నియోజకవర్గాల్లో కేసీఆర్కి కొత్తగూడెం నియోజకవర్గం ఒకటే వచ్చింది. 9 కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వచ్చింది. మళ్ళా అధికారం చేయి నిండా ఉంచుకొని 18 ఎలక్షన్లో పోతే కూడా 2018 ఎన్నికల్లో కూడా చెయ్యి అధికార యంత్రాంగం, అధికారులు, బలగం అంతా కేసీఆర్ చేతుల్లో ఉండగా కూడా 10 నియోజకవర్గాలకి 9 కాంగ్రెసే గెలిచింది, ఒకటే కేసీఆర్ గెలిచింది. మొన్న 10కి 9 గెలిచాం, ఒకటే భద్రాచలం టీఆర్ఎస్ గెలిచింది. మళ్ళీ 4 రోజుల తర్వాత ఆ మిత్రుడు కూడా మా దాంట్లోకి వచ్చేసాడు. అది కాంగ్రెస్ జిల్లా, అది ఏ వ్యక్తిది కాదు. కాకపోతే కాంగ్రెస్లో కుటుంబంలో పెద్దన్న ఉంటాడు,
ఐదు అనందములలో చిన్న ఉంటాడు, నడిపన్న ఉంటాడు, వాటిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతర్గత ప్రజాస్వామ్యం బాగా ఎక్కువ మీ దగ్గర. ఎందుకంటే మీ సీటుకి దాదాపుగా 10 మంది పోటీ పడ్డారు. దాంట్లో అటు కొద్ది మంది ఇటు కొద్ది మంది వాళ్ళ పేర్లు చెప్పుకున్నా లేకపోతే వాళ్ళ సహకారంతో సీట్లు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉందా, లేదా ఆ పరిస్థితి మారిపోయి ఇప్పుడు ఎమ్మెల్యేగా అందరూ మిమ్మల్ని జనరల్గా 3 జనరల్ స్థానాలు అయ్యి 2 ఎస్టీ స్థానాలు 5 గిరిజన స్థానాలు. మేము వాళ్ళు కానీ జనరల్ స్థానాల్లో పోటీ చేసే వాళ్ళు కానీ పెద్ద నాయకత్వంలో కనపడతారు. మేము రిజర్వేషన్లో ఉన్నోళ్ళం కాబట్టి ఎక్కడో ఒకడు అండ కావాలని చూసుకుంటాం, అన్నదంలాగా పెద్దన్న సపోర్ట్ కావాలని అనుకుంటాం. కాంగ్రెస్ పార్టీలో అది నడుస్తుంది. అది నడిచేటప్పుడు పెద్ద నాయకుడు భట్టి విక్రమార్క, పెద్ద నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్ద నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు మా అండ వాళ్ళు అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు బీఆర్కే ఛానల్కి పోతాను కాదు, బీఆర్కే ఛానల్ మనిషి ఆయన ఏబిఎన్ పోతాను కాబట్టి సహజంగా అనుకుంటూ ఉంటారు. కానీ అది కాంగ్రెస్ పార్టీలో అసలు కుదరవన్నీ. అంతా కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళు ముగ్గురు మా జిల్లాకి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకత్వం, పెద్ద నాయకుడు మా జిల్లాకే కాదు, కేసీఆర్ని ఇంటికి పంపిన దాంట్లో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే దాంట్లో అధికారం రావడం దాంట్లో కీలక పాత్ర పోషించింది ఖమ్మం జిల్లా. కాంగ్రెస్ పార్టీలో అధికారం రావడం దాంట్లో కీలక పాత్ర అన్ని రకాలుగా పోషించి రాజకీయాలని మలుపు తిప్పే దాంట్లో భాగస్వామ్యం ఖమ్మం జిల్లా. మా ముగ్గురు నాయకత్వం కూడా అలా పనిచేశారు. ఎస్, మనతో పాటు మరికొద్ది కాలర్స్ ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. నర్సారెడ్డి గారు నిర్మల్ నుంచి ఫోన్ లైన్లోకి వచ్చారు. నర్సారెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? సార్, రైతు రుణమాఫీ చేస్తాను, ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పింది. అలాగే చేస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే ఇంకోటి ఏంటంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్న 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు రుణమాఫీ జరగడం లేదు. అది కూడా షరతులు విధిస్తారు. ఇప్పుడు 2,50,000 ఉంటే 50,000 బ్యాంకులో కట్టమని గైడ్ లైన్స్ ఇస్తామని అంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. 50,000 ఈ టైంలో ఎక్కడి నుంచి చేస్తారు సార్ రైతు? కొంచెం దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి. రైట్, మీరు ఇస్తానన్న 2 లక్షల వరకు ఏవైతే